Audience voting prakaram Sonia is eliminated. నో వాల్యూ ఫర్ ఆడియన్స్ ఓట్. సో ఆడియన్స్ ఓట్ కి వాల్యూ అనేది లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు జరుగుతున్న డిస్కషన్ ఒకటి చాలా వైరల్ గా అనిపించింది. సో ఏదైతే ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అవ్వాలి ఈ రోజు, సోనియా ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్. ఎందుకంటే ఆడియన్స్ అందరూ సోనియాని పంపించేయండి అని ఓటింగ్ వేశారు. కానీ మేకర్స్ బిగ్ బాస్ టీమ్ ఏంటంటే ఆలోచనలో ఉన్నారన్నమాట. సోనియా గట్ ఎలిమినేటెడ్, టీఆర్పీ విల్ డౌన్. సో టీఆర్పీ డౌన్ అయిపోయింది. అండ్ అదేవిధంగా స్పైసీ స్టఫ్ కానీ, సో ఆడియన్స్ క్యూరియాసిటీ అనేది తగ్గిద్ది. సో దానికన్నా ఆదిత్యని పంపించేయటం బెటరు. లేదంటే తన సీక్రెట్ రూమ్ కు పంపించేసి సో అబ్జర్వేషన్ లో ఉంచి ఒక రోజు తర్వాత మన తిరిగి హౌస్ లోకి ఎంటర్ చేస్తే సో సెట్ అయిపోయింది అన్న వేలో మేకర్స్ అయితే కన్సిడరేషన్ లో ఉన్నారు. సో ఆదిత్య ఓంకి అయితే కాస్త నాకు తెలిసి ఇది బ్యాక్ స్టెబింగ్ లాగా అనిపించింది, వెనుపడి పొడిచినట్టే అనిపించింది అనమాట. సో కేవలం తనైతే తన మాటలతోనూ తన చేష్టలతోనూ సో మొత్తానికి చిరాకు తెప్పించి సో స్పైసీగా ఒకటి రెండు మాటలు మాట్లాడగలిగి సో వాళ్ళకి టీఆర్పీ కావాలి. సో ఆ టీఆర్పీ అనేది సోనియా ద్వారా కన్ఫామ్ గా వచ్చింది. నేను మొదటి నుంచి అదే అంటున్నాను. సో ఏదైతే మిగతా ఛానల్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కావాల్సింది అదే కాబట్టి సో తను ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఇన్ కేస్ అది కానీ కన్సిడర్ అయితే నో నో వాల్యూ ఫర్ ఆడియన్స్ ఓట్. సో ఇది డిఫైన్ అయ్యిద్ది అనమాట. సో నాకు తెలిసి ఇదే జరిగిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే కన్ఫామ్ గా సో సీక్రెట్ రూమ్ కి అయితే పంపిస్తారు, డైరెక్ట్ ఎలిమినేషన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రీ ఎంట్రీ కూడా కన్ఫర్మేషన్ అనేసి కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు. బట్ ఇది ఇంకా అయితే ఫిక్స్ అవ్వలేదు. దీనికి సంబంధించి హౌస్ లో కూడా డిస్కషన్ అయితే జరుగుతాయి అనేసి గట్టి టాక్. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు డ్రాప్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలియపరచండి. అండ్ ఫస్ట్ గా మన ఛానల్ చూస్తున్నారు, మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.